సార్ జనరల్‌గా క్యాన్సర్స్ అనగానే భయపడుతూ ఉంటారు. ఎలాంటి క్యాన్సర్ అయినా అసలు దీనికి ట్రీట్మెంట్ ఉండదు. ఇంకా లైఫ్ లాంగ్ నేను ఈ క్యాన్సర్‌తో బాధపడుతూనే ఉండాలని. సో, ఈ క్యాన్సర్ కూడా అంతేనా? దీనికేమైనా ట్రీట్మెంట్ అంటే కంప్లీట్‌గా ట్రీట్ చేయొచ్చంటారా దీన్ని? యెస్ అండి. ఇంతకుముందున్న టైంలో అంటే మేము చదువుకున్న కాలంలో చాలా పూర్ ప్రోగ్నోసిస్. యాహ్! బట్ ఇప్పుడు విత్ మల్టీమోడాలిటీ థెరపీ అంటాం. వేర్ కీమోథెరపీ డయాగ్నోజ్ చేసినాము. బయాప్సీ అయిపోయింది. డయాగ్నోజ్ చేసుకున్నాం. డయాగ్నోజ్ చేసిన తర్వాత ఫస్ట్ నియో అడ్జువెంట్ కీమోథెరపీ అని ఇస్తాం ఇందులో. హుహు. సో, ఆ కీమోథెరపీలో క్యాన్సర్ డ్రగ్స్ ఏవైతే ఇస్తామో వాటితోని బోన్ సైజ్ ట్యూమర్ సైజ్ తగ్గిపోతుంది. అండ్ బాడీలో ఇంకెక్కడన్నా చిన్నగా మైక్రోగా ఉన్న ఇది కూడా డెస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఒక్కసారి ఈ సైజ్ తగ్గి పలానా బెటర్ ఇంప్రూవ్‌మెంట్ అయిన తర్వాత సర్జరీ. ఓకే. ఆ పార్ట్ తీసేయటం అండ్ కంప్లీట్‌గా రీకన్‌స్ట్రక్ట్ చేయటం. సో థట్ పేషెంట్ మళ్ళీ చక్కగా నడుచుకుంటూ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఓకే. ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కుట్లు తీసేసిన తర్వాత మళ్ళీ కీమోథెరపీ మళ్ళీ ఇస్తాము. ఓకే. ఎందుకంటే పోస్ట్ సర్జరీ ఏమన్నా బ్లీడ్ ఏమన్నా ఉన్నా, ఏమున్నా ఆర్ బ్లడ్‌లో ఇంకెక్కడన్నా ఉన్నా గానీ అంతా ధ్వంసం చేయటానికి కీమోథెరపీ మళ్ళీ వాడతాం. సో, మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి అనంటే ఇన్ ఎ ప్రాపర్ సెంటర్, అండర్ ప్రాపర్ కేర్ ఆఫ్ ఎ గుడ్ టీమ్ హుహు. ఆఫ్ మెడికల్, రేడియేషన్ అండ్ ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ కేర్‌లో ఇన్ ప్రెజెంట్ సినారియో అట్‌లీస్ట్ 60% we should be able to treat all these patients. ఓకే. సార్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ వీళ్ళు ఎలా వీళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? సో, రెగ్యులర్‌గా మనం నార్మల్‌గానే ఉండొచ్చా? లేదంటే వీళ్ళు పర్టిక్యులర్‌గా ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా?